23 ద్రావిడ భాషలున్నట్లు భాషా శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అవేగాక ఇటీవల కొన్ని భాషల పేర్లు కొత్తగా తెలిశాయి. కానీ ఆయా భాషలలో వాటి ప్రత్యేకతను గుర్తించేందుకు ఇంకా తగినంత కృషి జరగలేదు. అవి మాండలిక స్థితిలో ఉన్నాయో, ప్రత్యేక భాషా స్థితిని అందుకున్నాయో చెప్పడం కూడా ఇప్పటి పరిస్థితులను బట్టి కష్టమే. కొన్ని భాషలు మరికొన్ని భాషలతో అధిక సాదృశ్యాలను చూపుతున్నట్లు కనిపిస్తాయి. దీనికి భౌగోళిక సాన్నిహిత్యం ఒక కారణంగా కనిపిస్తుంది. దీనిని మించి ఆయా భాషలలో ఏర్పడిన వర్ణశబ్ద వ్యాకరణాది పరిణామం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఈ కారణాలను అనుసరించి సన్నిహితాలైన భాషలను ఒక వర్గానికి చెందినట్లుగా నిశ్చయించవచ్చు. సర్ జార్జ్ గ్రియర్సన్ ద్రావిడ భాషలను 5 వర్గాలుగా విభజించారు. అవి ఆంధ్ర వర్గం, దక్షిణ వర్గం, మధ్యమ వర్గం, వాయువ్య వర్గం, అర్ధద్రావిడ వర్గం. ఎల్వి రామస్వామి అయ్యర్ తమ ద ఎవాల్యూషన్ ఆఫ్ మలయాళం మార్ఫాలజీ అన్న గ్రంథంలో తమిళ మలయాళాలను ఒక వర్గంగా పరిగణించారు. ఎమైనో తొడ ఏ ద్రావిడియన్ లాంగ్వేజ్ అన్న గ్రంథంలో తొద, కోతలను ఒక వర్గంగాను, కొలామి ఏ ద్రావిడియన్ లాంగ్వేజ్ అన్న గ్రంథంలో కొలామి, నాయకి, పర్జి, గదబ అనే భాషలను ఒక వర్గంగాను పరిగణించారు. ఇదే విషయాలను బరో, సుధి, భూషణ భట్టాచార్య పర్జీ లాంగ్వేజ్ అన్న గ్రంథంలో సూచించారు. ఇదే విధంగా కుయి, కువి, కొండ భాషలను సంబంధం ఉంది. కురక్, మాల్తో భాషలకు సంబంధం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని డాక్టర్ భద్రాజ్ కృష్ణమూర్తి గారు తెలుగు వర్బల్ బేసిస్ అన్న తమ పరిశోధన గ్రంథంలో 4వ అధ్యాయాన్ని అంతటినీ ద్రావిడ భాషలో తెలుగు స్థానాన్ని నిర్ణయించడానికి వినియోగించారు. ఇది అత్యంత సమగ్రంగాను, సమర్థంగాను, శాస్త్రీయమైన మార్గాలలో సవిమర్శంగాను సాగింది. మూల ద్రావిడ భాష: దక్షిణ భాషా వర్గం 8, మధ్య భాషా వర్గం 12, ఉత్తర భాషా వర్గం 3. దక్షిణ భాషా వర్గం తమిళం, మలయాళం, కన్నడం, తులు, కొడుగు, కోత, తొద, బడగ. మధ్య భాషా వర్గం తెలుగు, గోండి, కుయి, కువి, కొండ, పెంగో, మండ, కొలామి, పర్జి, నాయకి, ఒల్లారి, గదబ. ఉత్తర భాషా వర్గం కుడుక్, మాల్తో, బ్రాహుయి. సర్వనామాలు: తెలుగులో నేను, ఏను అను 2 రూపాలతో ఉంది. కుడుక్, మాల్తో భాషల్లో ఎన్ అనే రూపం తొలి రూపంతో పోలి ఉండడం గమనించవచ్చు. తమిళంలో నాన్ అనే, మలయాళంలో ఇనాన్, కన్నడం కొండలో నాన్, కువి భాషలో నాను రూపాలుగా ఉన్నాయి. విభక్తి రూపమైన నా అన్న తెలుగు రూపంతో గోండి, కొండ, కుయి, కువి భాషలలోనూ నా రూపానికి పోలిక ఉంది. కాబట్టి ఏకవచన పదరూపానికి ఉత్తర ద్రావిడ వర్గంతోనూ మధ్యమ ద్రావిడ రూపంతోనూ సామ్యం ఉంది. తెలుగులో బహువచన రూపమైన ఏము రూపానికి కుడుక్, మాల్తో భాషల్లో ఏముతో పోలిక ఉంది. మేము అనే తెలుగు రూపంతో గల పోలికలు గల రూపాలు లేవు. కువిలోని మాంబు దీనికి దగ్గరగా ఉంది చెప్పవచ్చు. తెలుగులోని తటరూపమైన మా, తో, గోండి, కొండ, కుయి, కువి భాషలలోని మాతో పోలిక ఉంది. దీన్ని బట్టి తెలుగులోని బహువచన పదరూపానికి ఉత్తర వర్గంతోని, తటరూపంతో మధ్యమ వర్గంతోనూ పోలిక ఉంది. తెలుగులోని ఏకవచనంతో నీవు, తో మొదలు తమిళం, మలయాళం, కోయి, తొద భాషల్లోని నీ, వి, కోలామిలో నీవ్, నీవ్, నాయకి భాషలలోని నీవ్ లకు పోలిక కనిపిస్తుంది. తెలుగులోని ద్వితీయ విభక్తికి సంబంధించి నివ్కు దక్షిణ వర్గంతో పోలిక ఉండగా, తటరూపమైన నీ, కోండి, కొండ, కుయి, కువి అని మధ్యమ వర్గంతో సమానంగా ఉంది. తెలుగులోని బహువచన రూపంలో ఈరు అనే పదానికి తులు, కుయిలో ఈడుకు పోలిక ఉంది. మీరు అన్న పదాన్ని పోలిన పదాలు లేవు. తటరూపాన తెలుగు మీ, తో, గోండి, కొండ, కుయి, కువి భాషలలోని మీ అన్న రూపం సమానమై ఉంది. ఏకవచనంలో తెలుగులో తాను అన్నది దాదాపుగా అన్ని భాషలలో తాన్ అన్న రూపంతోనే ఉంది. తటరూపమైన త అనేది తెలుగుతో పాటు ఇతర భాషలన్నింటిలోనూ
తన్ అన్న రూపంతో వస్తుంది. తెలుగులోని బహువచన రూపమైన తమరు, తారు, తాము అని 3 రూపాలలో ఉంది. మిగిలిన ద్రావిడ భాషలలో కూడా తామ్ అని తామును పోలిన రూపాలలో కనిపిస్తుంది. కుయి భాషలో మాత్రమే తారు అన్న రూపంతో కనిపిస్తుంది. సంఖ్యావాచకాలు ఒక వ్యక్తిని సంబోధించవలసి వచ్చినప్పుడు తెలుగులో ఒక్కడు, ఒకండు మొదలైన రూపాలను ఉపయోగించడం జరుగుతుంది. తమిళంలో ఒరువన్, మలయాళం ఒబ్బను అనే రూపాలుంటాయి. తెలుగులోని ఇరుగురు, ఇరువురు, ఇర్వురు అనే మహోద్బాధకానికి ఇర్ అనేది మూల రూపం. తమిళం, మలయాళంలో ఇరువుర్ అన్న కన్నడంలో ఇబ్బరు అని కనిపిస్తుంది. లింగ విభాగం తెలుగు భాషలో ఏకవచనంలో పురుషవాచకాలు, అపురుషవాచకాల నుంచి స్త్రీవాచకాలను వేరుగా పరిగణించడం జరిగింది. మధ్యమ ద్రావిడ వర్గం భాషలు సాధారణంగా పురుషవాచకాలు, అపురుషవాచకాలు అని 2 భేదాలున్నాయి. దక్షిణ ద్రావిడ భాషా వర్గం ఏకవచనంలో పురుషబోధకాలు, స్త్రీబోధకాలు, అమానుష్య బోధకాలు అని 3 భేదాలను గుర్తిస్తుంది. తెలుగు భాషలో మొదట మధ్యమ ద్రావిడ విధానమే కలిగి ఉన్న తర్వాతి కాలంలో దక్షిణ ద్రావిడ విధానమే కొనసాగింది. బహువచనాలలో అన్ని వర్గాలలోనూ మనుష్య బోధకాలు, అమనుష్య బోధకాలు అనే 2 భేదాలున్నాయి. బంధుత్వ బోధక స్త్రీవాచకాలు తెలుగులో కోడలు, మరదలు, చెలియలు మొదలైన శబ్దాల చివర ఆలు అనే రూపం కనిపిస్తుంది. ఈ ఆలు అన్నది ఇల్లాలులోని ఆలు శబ్దానికి వచ్చిన రూపమే. తమిళంలో ఇల్లవాల్, ఇల్లాల్ అన్న రూపాలు గృహిణి అన్న అర్థాన్ని తెలుపుతున్నాయి. పదాది చకార లోపం దక్షిణ ద్రావిడ వర్గంలో చ, సాతో ప్రారంభమవుతాయి. తమిళం, మలయాళం, కన్నడం, కొడగు, తులు తెలుగు భాషలలో ఉప్పు అని ఉన్న రూపంలో తొదలో ఉప్ అని ఉంటుంది. గదబ, కోయ నాయకీ భాషల్లో సుప్ అని, పర్జీలో చుప్ అని ఉంది. తమిళం, కన్నడ తెలుగు భాషలలో ఈ, గా, కొడగు, కోయి నాయకీ భాషలలో సి అని, పర్జీలో ని అని ఉంది. తమిళం, మలయాళం ఐవర్, కన్నడంలో అయ్యారు, తులు అయ్యేరు అని ఉన్న రూపాలతో సమంగా తెలుగులో 5గురు అనే రూపం ఉంది. ఇదే కాక ఏగురు, ఏవురు అన్న రూపాలు కూడా తెలుగులోని ఇవన్నీ స్వరాదులే. పైన చెప్పుకున్న అంశాలను బట్టి చూడగా తెలుగు భాషకు అనేక విషయాలలో మధ్యమ ద్రావిడ వర్గాలతో పోలికలున్నాయని చెప్పవచ్చు. తెలుగు భాష కొన్ని విషయాలలో దక్షిణ వర్గంతో ఎక్కువగాను, ఉత్తర వర్గంతో కొంచెం తక్కువగాను సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తుంది.